ఏంటి ఆదిత్య, ఏం మాట్లాడవేంటి? నేను విన్నది నిజమా అబద్ధమా అదొక్కటే చెప్పు. నిజమే. ఏంటి ఆదిత్య, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు సీతక్క క్యారెక్టర్ని తప్పు పట్టడమా? మీరిద్దరూ తల్లి కొడుకుల్లా ఉండేవాళ్ళు కదా. సీతక్క రాము బాబు గారి అనుబంధం గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి నువ్వు. అసలు భార్యాభర్తలంటే ఎలా ఉండాలో, వాళ్ళిద్దరి అనుబంధం ఎంత గొప్పదో నాకు ప్రతిసారి కథలుగా చెప్పేవాడివి కదా ఆదిత్య. మరి ఎందుకు ఇలా చేసావు? ఎందుకు సీతక్క మీద నిందలు వేశావు? చెప్పు ఆదిత్య. శైలు, కొన్నిసార్లు మనకి తెలియకుండానే మనం కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది శైలు. అంటే నువ్వు చెప్పింది అబద్ధమని నీకు కూడా తెలుసు, అయినా సరే నింద వేశావు అంతేనా? అసలు ఏ కారణం లేకుండా నువ్వు ఇలా చెయ్యవు ఆదిత్య. ఆ విషయం నాకు కూడా తెలుసు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు సీతక్క మీద నింద వేశావో చెప్పు. ఆదిత్య, నువ్వు నోరు విప్పలేదు అంటే నా మీద బొట్టే. చెప్పు, ఏం జరిగింది? నా గురించి నువ్వు తప్పుగా చెప్పాలి. ఆదిత్య, నువ్వు చెప్తేనే నమ్ముతాడు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మీద నింద వేయి. నా గురించి తప్పుగా చెప్పు, లేదంటే నా మీద ఒట్టు. ఏం ఆలోచిస్తున్నావు ఆదిత్య? మాట్లాడు. మాట్లాడడానికి ఏం లేదు శైలు. నేను సీత వదిన గురించి మాట్లాడింది నిజమే, తన గురించి మాట్లాడింది కూడా నిజమే. వదిన తప్పు చేసింది. అసలు ఇంత దారుణంగా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వచ్చింది ఆదిత్య? ఇప్పటిదాకా నీ మాటల వెనక ఏదో కారణం ఉంది అని అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఇలా మాట్లాడావో నీకు సమాధానం చెప్పుకునే అర్హత కూడా లేదు అని నాకు అర్థమైంది. అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఛీ! శాంతమ్మా, శాంతమ్మా. అబ్బా, ఎవరది? అమ్మా మీరా? మంగమేమో అనుకొని ఏదో అరిచేశానమ్మా, క్షమించండమ్మా. నిన్ను పిలిస్తే ఎవరికైనా ముందు అక్షింతలు పడిన తర్వాతే పలకరింపు ఉంటుంది. ఊరుకోండమ్మా మీరు మరీను. అందర్నీ ఎందుకలా అంటాను? ఏదో పనిలో ఉన్నప్పుడు కదిలిస్తేనే నాకు కోపం వస్తుంది. సర్లే కాని ఆ అమ్మాయి జానకి ఏది? లోపలుందమ్మా, పిలుస్తానుండండి. జానకి, జానకి! శాంతమ్మా, కొంచెం శాంతంగా పిలు. ఆ అమ్మాయి చూడు ఎలా అదిరిపడిందో. ఎప్పుడు పరధ్యానంలో ఉంటే మామూలు పిలుపు కూడా ఉలిక్కి పడేలా చేస్తుందమ్మా. నేను మామూలుగానే పిలిచాను. సరే నువ్వెప్పుడు ఒప్పుకున్నావు గనక కాస్త తనతో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే తను మామూలు మనిషి కాదు. జానకి, ఒకసారి నోరు తెరు. ఏంటమ్మా ఇది? గొప్ప విశేషం చెప్పావు కదమ్మా, నోరు తీపి చేసుకోవాలి. తినమ్మా, తిను. ఇదిగో శాంతమ్మా, నువ్వు కూడా తిను. శాంతమ్మా, కార్లో ఇంకా స్వీట్స్ ఉన్నాయి, ఆశ్రమంలో అందరికీ పంచు. అలాగేనమ్మా. చూడు జానకి, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి బలమైన ఆహారం తీసుకోవాలి. నీకేం కావాలన్నా శాంతమ్మనడుగు, తెచ్చిపెడుతుంది. సరేనా? ఎందుకండి నాకిన్ని జాగ్రత్తలు చెప్తున్నారు?
ఎందుకేంటమ్మా? నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి మరి. ఈ భద్రాద్రి ఆశ్రమం ఎంతో పుణ్యం చేసుకుందమ్మా. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. పండంటి బిడ్డకి నువ్వు జన్మనివ్వాలి. ఆ బిడ్డ రాకతో మన ఆశ్రమం ఎంతో మురిసిపోవాలమ్మా. ఈ ఆశ్రమం ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చింది. కాని ఇంతవరకు ఇక్కడ ఏ ఆడబిడ్డ పురుడు పోసుకోలేదో, ఏ పసిబిడ్డ పారాళ్లేదో. నువ్వు జన్మనిచ్చే ఈ బిడ్డతో ఎప్పుడో తప్పిపోయినా నా కొడుకుని చూసుకుంటానమ్మా. ఈ రోజుల్లో కూడా ఇంత మంచి వాళ్ళుంటారా? ఏ సంబంధం లేకపోయినా నన్నింత బాగా చూసుకుంటున్నారు. నాకు ఈవిడికి ఏదో అనుబంధం ఉన్నట్లు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. చెప్పమ్మా. నేను ఈ బిడ్డని కనలేనండి. ఏంటి కనలేవా? ఏమైందట? కడుపులో బిడ్డను పెట్టుకొని ఎవరైనా ఇలా అంటారా? ఎవరి మీద కోపమో ఆ బిడ్డ మీద చూపిస్తున్నావా? నీకు మీ ఆయనకు ఏవో గొడవలున్నట్టున్నాయి. అందుకని ఆ కోపం ఏ పాపం తెలియని ఆ పసిగుడ్డు మీద చూపిస్తావా? శాంతమ్మా, కొంచెం ఆగు. అది కాదమ్మా, ఆ అమ్మాయి. నువ్వాగు శాంతమ్మా. చూడమ్మా జానకి, పుట్టిన బిడ్డ దూరమై నేనేడుస్తుంటే నువ్వు పుట్టే బిడ్డని కాదనుకుంటున్నావు. ఏంటమ్మా, ఏమైంది? లేదండి, నాకు ఈ బిడ్డని కనే అదృష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? అలా అనుకునేదానివి మరి ఆ బిడ్డని ఎలా కడుపున మోస్తున్నావు? శాంతమ్మా, నువ్వు కాసేపు అరవకుండా ఉంటావా? సరేనమ్మా, నేనస్సలు మాట్లాడను. అంతా మీరే మాట్లాడుకోండి. జానకి, ఆడదానికి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? అమ్మతనం. మనిషికే కాదు, ప్రతి జీవిలోనూ ఆడదానికే ఆ అవకాశం అదృష్టం ఇచ్చాడు. నవమాసాలు బిడ్డని కడుపులో మోస్తూ పుట్టబోయే బిడ్డ గురించి తలుచుకుంటుంటే మనకొచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమమ్మా. ఒక్కో నెలలో మన శరీరంలో ఒక్కో మార్పు వస్తూ ఉంటుంది. బిడ్డ ప్రతి కదలిక మనకో అద్భుతంగా ఉంటుంది. తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత పుట్టిన ఆ పసికందుని చేతుల్లోకి తీసుకొని చూస్తుంటే ఆ సంతోషం, ఆ అనుభూతి ప్రతి ఆడపిల్ల పొందాలమ్మా. నీ సమస్య ఏంటో నాకు చెప్పు. నీకు అమ్మలాంటిదాన్నే అనుకోమ్మా. నీ గతం గురించి అడగను, నీ సమస్య మాత్రం చెప్పు. అది ఏదైనా నేను తీరుస్తాను. కానీ నువ్వు మాత్రం బిడ్డని కనాలమ్మా. నేను కనాలి అనుకున్నా, కానీ అవకాశం నాకు లేదండి. ఎందుకుండదమ్మా? రుణం అనేది లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎవరికీ తారసపడరు. ఏ బంధం లేకుండా ఆ బిడ్డ నీ కడుపున పడదు. నువ్వు వద్దన్నా సరే ఆ రుణానుబంధం నీ చేత ఆ బిడ్డని కననిస్తుంది. నిన్ను
అమ్మా అని పిలిపిస్తుంది. కాబట్టి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా విశ్రాంతి తీసుకో. శాంతమ్మా, నువ్వు ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. శాంతమ్మా, నువ్వు కొంచెం శాంతంగా ఉండు. ఆ అమ్మాయి ఏదో బాధలో ఉంది. మెల్లగా మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకో. అది కాదమ్మా, అసలు ఆ అమ్మాయి ఇదిగో, ఈ ఆవేశమే వద్దని చెప్పేది. శాంతంగా ఉండాలి. ఉమ్, శైలు 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 ప్లీజ్ నా మాట విను. శైలు శైలు ప్లీజ్ నా మాట విను. శైలు నన్ను వదులు. నువ్వు చేసిన పని గురించి తెలిసాక నువ్వు నన్ను పట్టుకుంటేనే కంపరంగా ఉంది. ఛ! ఇంతకాలం నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను. ఒకప్పుడు నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వేంటో అర్థం చేసుకున్నాను. ప్లీజ్ శైలు, అంత మాట అన్నద్దు. నేను కొన్ని విషయాలు బయటికి చెప్పలేకపోతున్నాను. ఏం చెప్తావ్? నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్తావా? సీతక్క మీద వేసిన నింద నిజమే అని చెప్తావు, అంతే కదా? ఆ మాటే నీ మీద అసహ్యం కలిగేలా చేసింది. ఈరోజు దేవత లాంటి సీతక్క మీద నింద వేసిన వాడివి రేపు నా మీద నింద వేయవు అని గ్యారెంటీ ఏంటి? అందుకే వెళ్ళిపోతున్నాను. నీ నుంచి ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. శైలు శైలు, వదులు. నా పరిస్థితి గురించి నేను చెప్పుకోలేను, కానీ తర్వాత ఏమో నిజమేంటో నీకు అర్థం అవుతుంది. కొంచెం ఓపిక పట్టు శైలు, ప్లీజ్. ఓపిక పట్టాలా? నువ్వు చేసిన పాపం గురించి తెలిసాక కూడా ఇంకా నేను ఓపిక పడుతూ ఉండాలా? నువ్వు నాకేం చెప్పకు. ఇక నుంచి నన్ను కలవాలని కూడా చూడకు. గుడ్ బై. ఏంటమ్మా బ్యాగ్ సర్దుకొని ఎక్కడికి బయలుదేరావు? శైలు, అదేంటమ్మా ఇంట్లోనే ఉండి ఆ చేసి ఆట కట్టిస్తానన్నావు, చేజారిన అయోధ్య నిలబెడతానన్నావు, ఇప్పుడేమో చెప్ప పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నావు. తప్పు కదమ్మా. తప్పట్లే తాతయ్య, నేను ఆదిత్యతో కలిసి బ్రతకలేను. సీతక్క గురించి తప్పుగా మాట్లాడిన మనిషిని మీరు క్షమిస్తారేమో కానీ నేను మాత్రం క్షమించను. అమ్మా శైలు, ఆదిత్య చేసిన పనికి మాకు కోపంగానే ఉంది, కానీ సీతవని క్షమించింది, మమ్మల్ని కూడా క్షమించమని చెప్పింది. కానీ నేను క్షమించలేను అత్తయ్య. కారణం ఏదైనా ఆదిత్యలో మాట్లాడొచ్చా? అసలు సీతక్క ఈరోజు అందరికీ దూరం అవ్వడానికి కారణం ఎవరు? తనే కదా. ఈ ఇంటికి కోడలిగా రావడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే అత్తయ్య, కానీ ఇలాంటి మనిషికి భార్యగా బ్రతకడం మాత్రం నరకం. ఈరోజు సీతక్క మీద నిందలు వేసినట్టే రేపు నా మీద కూడా నిందలు వేస్తాడు కదా. వద్దత్తయ్య, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం ఆగు శైలు. శైలు, సీత ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఒక లెటర్ రాసిందని తెలుసు కదా. అందులో ఆదిత్య గురించి చాలా ప్రత్యేకంగా రాసింది. తనని ఎవరూ ద్వేషించద్దు, ఎవరూ తనని దూరం చేసుకోవద్దు అని రాసింది. ఇప్పుడు నువ్వు ఆదిత్యకి దూరం అయితే సీతకి మనం ద్రోహం చేసినట్టే అవుతుంది శైలు. ప్రేమించిన మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. ఆ నరకం నా తమ్ముడికి ఉండకూడదు. ఆ బాధ నీకు కూడా రాకూడదమ్మా. ప్లీజ్, నేను చెప్తున్నాను కదా.
లోపలికి వెళ్ళమ్మా. అది కాదు బావగారు. శైలు, ఆదిత్యని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ రోజు వాడు కావాలని ఏ తప్పు చేయలేదు. వాడు ఆవేశపరుడే కాని దుర్మార్గుడు కాదమ్మా. మరి సీతకు విషయంలో తను చేసింది తప్పు కాదు అంటారా బావగారు? తప్పొప్పులు నిర్ణయించేది మనం కాదమ్మా, ఆ భగవంతుడు. నా విషయంలో ఏం తప్పు జరిగిందో ఏంటో సీత నాకు దూరం అయింది. ఏ జన్మలో ఏ జంటను విడదీశానో తెలీదు. ఈరోజు సీతకి దూరం అయ్యాను. ఇప్పుడు తెలిసి తెలిసి మా సమస్య వల్ల మిమ్మల్ని విడదీయలేనమ్మా. దేనికైనా సమయం ఇవ్వాలి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ మంచివి కాదు. నా మీద అభిమానం ఉంటే దయచేసి లోపలికి వెళ్ళమ్మా. సరే బావగారు, లోపలికి వెళ్తున్నాను. మీ మాట మీద గౌరవంతో వెళ్తున్నానే కానీ ఆదిత్య మీద అభిమానంతో కాదు. రామ్, నువ్వు పడ్డ బాధ ఇంకొకరికి రాకుండా ఆపి నిజంగా నువ్వు రాముడివే అయ్యావురా. రామ్, ఇద్దరు మనుషులు విడిపోవడానికి 2 అబద్ధాలు చాలు. 2 మనసులు కలవడానికి ఒక్క నిజం చాలు. మనసు పడ్డవాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పి వాళ్ళు విడిపోకుండా ఆపావు. రామ్, నీకు సీతకి మధ్య ఏం జరిగిందో తెలీదు. ఆదిత్య ఎందుకలా మాట్లాడాడో తెలీదు. కానీ ఏం జరిగినా మీ ఇద్దరి ప్రేమ మాత్రం అజరామరమే అని నిరూపించావురా. ఏమండి, చెప్పాముల్యా. అది అత్తయ్య గారిని టిఫిన్కి పిలవండి. ఏంటి? అత్తయ్యని పిలిచి టిఫిన్ చేయమని చెప్పండి. ఇప్పుడేం అవసరం లేదులే, తర్వాత తింటుంది. ఆవిడ్ని నేను పిలవను. కావాలంటే నేను బయటకు వెళ్ళాక టిఫిన్ పెట్టు, తింటుంది. అదేంటండి అలా అంటారు? ఆవిడ మీకు కన్న తల్లండి. చూడమూల్య, ఒకసారి మోసపోతే అది పొరపాటు అవుతుంది. పదే పదే మోసపోతాను అంటే పిచ్చి అవుతుంది. ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాకపోతే ఎలా చెప్పు? అమ్మా అమూల్య, వాడు చెప్పింది నిజమేనమ్మా. నేను నిజంగానే పాము లాంటి మనిషిని. ఏం చేయని చెప్పు, నా బుద్ధి అలాంటిది. ఇప్పుడు నేను మారిపోయానని చెప్పినా ఎవరు నన్ను నమ్మరు. నేనెంత తప్పు చేశానంటే చివరికి కన్న కొడుకు కాలు విరిగితే జాలి పడకుండా సాధించాను. కొడుకు కోడలు సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. నాలాంటి మనిషిని క్షమించకూడదు. నా మీద కనీసం జాలి కూడా చూపించద్దమ్మా. చూడండి అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో. మనం అంతకంటే ఎక్కువ బాధలు పడ్డాం అమూల్య. ఆ మాటకొస్తే నాకంటే నువ్వే ఎక్కువ బాధలు పడ్డావు.
నీకు ఈ ఇంట్లో నరకం అంటే ఏంటో చూపించింది, మర్చిపోయావా? అందుకని నన్ను కూడా సాధించమంటారా? వద్దండి, ఎంతైనా ఆవిడ మీకు అమ్మ, మనకు పెద్ద దిక్కు. మనలో మనకి ఎన్ని గొడవలున్నా మనుషుల్ని దూరం చేసుకోకూడదు. మావయ్య గారు కూడా ఊళ్ళో లేరు పాపం. అత్తయ్య మనసులో బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. మనం కూడా దూరం పెడితే ఎలా అండి? చూడమూల్య, నీకు మళ్ళీ చెప్తున్నాను, అతి మంచితనం మంచిది కాదు. తర్వాత నీ ఇష్టం. ఏం కాదులేండి. అత్తయ్య, టిఫిన్ చేయండి. వద్దమ్మా, నేను చేసిన తప్పులకి నన్ను ఇలా వదిలేయమ్మా. పేగులు మాడితే గానీ నాకు బుద్ధి రాదు. అలా అనకండి అత్తయ్య. ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో తప్పులు చేస్తాడు. వాటి నుంచి గుణపాఠం నేర్చుకుని మారితే అంతే చాలు. మీ తప్పులు మీరు తెలుసుకుని మారిపోయారు కదా, అంతకంటే ఇంకేం కావాలత్తయ్య? మీ అబ్బాయితో నేను మాట్లాడతాను, ఆయన మిమ్మల్ని క్షమిస్తారత్తయ్య. ముందు టిఫిన్ చేయండి. మీరు నన్ను క్షమిస్తారా? హ, మీరు క్షమించేదంటే దాని చేతిలో వీడియో ఉందని ఒక్క మెట్టు దిగాను కాని, లేదంటేనా నీ సంగతి చెప్పేదాన్ని. మా ఆయన రాని, అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది. నేను బిడ్డని కనలేను అనడానికి అసలు కారణం కూడా అదేనండి. పిల్లల్ని కనేంత సమయం నాకు లేదు. ఈ లోపలే నేను వెళ్ళిపోతాను.